స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42% నుంచి 22% తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 42% నుంచి 50%కి జారీ చేసిన జీవో నెంబర్ 46 రాష్ట్రంలోని 2 కోట్ల మంది బీసీలు మోసం చేయటమేనని కూడా విమర్శించారు. గతంలో రిజర్వేషన్లు 42% పెంచుతూ జీవో నెంబర్ 9 జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బీహార్ ఎన్నికల ఫలితాలు రాగానే కాంగ్రెస్ పార్టీ తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 46ను ఉపసంహరించుకోకపోతే మరోమారు బీసీలు ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆ కేసు అక్కడ పెండింగ్ ఉండగా జడ్జిమెంట్ రాకుంటేనే ఇక్కడ జీవో 46 తెచ్చాడు. బీసీల గొంతు వచ్చాడు. రాజకీయ సమాధి సజీవ సమాధి చేశాడు. నిలులోతు పెద్ద గుంత తొలి సమాధిలో బీసీలను తొక్కి పెట్టాడు. అందుకే దీన్ని బీసీలు ఎవ్వరు కూడా జీర్ణం చేసుకుంటున్నారు. తప్పనిసరిగా దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది కూడా ఇది ఇష్టం లేదు. 46 జీవో తీసినందుకు నాకు ఫోన్లలో మాట్లాడుతున్నారు, చాటు పాటు తిడుతున్నారు. అన్న మీరు ఏం చేసినా మేము సపోర్ట్ చేస్తాం, ఇది చాలా దుర్మార్గం, మేము మా ముఖం పెట్టుకొని తిరగలేకపోతున్నామని కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులు వాళ్ళు కూడా 42% అమలు చేయాలని రాత్రి భవన్ కమిట్మెంట్ తోటి వాళ్ళు ముఖ్యమంత్రి తరఫున మీరు అనండి అని చెప్పిండు. వీళ్ళందరూ అన్నారు 42 చట్టబద్ధంగా అమలు చేస్తామని 100 సార్లు అన్నాడు. ముఖ్యమంత్రి నన్ను అందరు నమ్మకపోయినా వీళ్ళని నమ్మి వీళ్ళు మన జాతి విద్యను ఖచ్చితంగా ఇస్తామంటున్నారు నమ్మి ముందుకు పోయారు. కానీ ఎక్కడ కాకుండా మూకిమ్మడిగా క్యాబినెట్ పెట్టి సమావేశం ఏర్పాటు చేసి 22కే నేను అమలు చేస్తా, నాకు